హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 18వ తేదీన ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగా తప్పనిసరిగా పెన్షన్లను వెరిఫికేషన్ చేయాలని ఒక కండిషన్ అయితే తీసుకురాగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఇందులో టోటల్గా 3 డాక్యుమెంట్లు తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్లు అనేది ఏమిటి, దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మీకైతే అప్లోడ్ అనేది ప్రతిరోజు చేస్తూనే ఉంటాను. మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచుతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ 3,000 రూపాయల పెన్షన్ అనేది పెంచడంతో లబ్ధిదారులు అందరికీ సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క వెరిఫికేషన్ లో మనకు మెయిన్ గా ఏవైతే బై యాన్యువల్ శాంక్షన్ కి సంబంధించి అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి కొత్తగా పెన్షన్ అనేది అందజేస్తారు కాబట్టి దాదాపుగా గడిచిన 6 నెలల్లో 1,23,000 మందికి సంబంధించిన కొత్తగా పెన్షన్ కార్డులు అనేది వచ్చినట్లు ఈ యొక్క పెన్షన్ ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాలని ఈ యొక్క సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు మెయిన్ గా 3 కండిషన్లు అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి అడ్రస్ ప్రూఫ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ప్రూఫ్ కోసం తప్పనిసరిగా మీరు ఓటర్ ఐడి అనేది మీ దగ్గర అయితే ఉన్నట్లయితే ఈజీగా ఉపయోగపడుతుంది, లేదా ఆధార్ కార్డు చూపించినా సరిపోతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అంటే మీరు విద్యుత్ మీటర్ నంబర్ అనేది ఆల్రెడీ లబ్ధిదారులు లింక్ అనేది చేశారు కాబట్టి ఇందులో 300 యూనిట్లు అనేది వస్తుందా లేదా అని తప్పనిసరిగా వెరిఫై అనేది చేస్తారు. అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో కావచ్చు లేదా అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు ఏదైనా సరే ప్రాపర్టీ అనేది మీకు ఎక్కువగా కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా ఈ మధ్య లింక్ అనేది చేశారు కాబట్టి అది కూడా తప్పనిసరిగా మీరు వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ పెన్షన్కి సంబంధించి నవంబర్ నెలలో చాలా వీడియోలు అయితే నేను మీకైతే చెప్పాను. అందులో తప్పనిసరిగా ఎవరైతే పెన్షన్కి అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ నవంబర్ 30 తేదీ లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ మాత్రమే పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారని నేనైతే తెలియజేశాను. ఎవరైతే నవంబర్ 30 తేదీ తర్వాత అంటే డిసెంబర్ నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఈ విడతల పేమెంట్ అంటే పెన్షన్ అయితే రాదు. నవంబర్ అంటే 2023 నవంబర్ 30 తేదీ కన్నా ముందుగా ఎవరైతే పెన్షన్కి అప్లై అనేది చేసుకున్నారో వారికి మాత్రమే వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సంబంధించి వారికి సంబంధించిన గ్రీవెన్సీ ఐడి నెంబర్ అలాగే వారికి సంబంధించిన పెన్షన్దారుని యొక్క పేరు, వారికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్, విడో పెన్షన్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేకపోతే విడో ఆర్టిస్టులు లేకపోతే ఇలా ఏదైతే పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ అన్నిటికి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా మీకు పెన్షన్కి సంబంధించిన వెరిఫికేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు ఇచ్చి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. అలాగే పాత పెన్షన్లకు సంబంధించి కూడా తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారు కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్ తొలగించేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఎవరైనా గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క ఏదైతే అప్లై అనేది చేసుకున్న తర్వాత T20 నంబర్ వస్తుందో ఆ యొక్క నంబర్ని కానీ లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేశారా లేకపోతే ఇంకా మీకు పెండింగ్ అనేది ఉందా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా శాంక్షన్ కానీ లేదా అప్రూవ్డ్ కనుక ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ రిజెక్ట్ కనుక చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారనే విషయాలను తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.